హాయ్ హలో వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కార్లో షికారు విత్ మీ ఉషా. ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానంటే, ఎంత హ్యాపీగా ఉన్నానంటే, నా ఫేవరెట్ సింగర్ని కలవడానికి వచ్చేస్తున్నాను. ఆవిడ్ని షికార్కి తీసుకెళ్ళడానికి వచ్చేసాను. ఆవిడ స్మైల్ చూస్తే మనందరం కూడా స్మైల్ చేస్తాం. ఆవిడ పాట వింటే మన మనసుకి హాయిగా ఉంటుంది. ఆవిడ ఎవరో కాదు, మనందరి ఫేవరెట్ పద్మభూషణ్ కేఎస్ చిత్ర గారు. ఏ ఆవిడ మనకి టైం ఇచ్చేసారు ఇవాళ. సో ఆవిడని షికార్కి తీసుకెళ్ళిపోదాం. లెట్స్ గో, ఇంకెందుకు ఆలస్యం, పదండి. తెలియకుండా అసలు నాకు చెప్పలేదు, నేను మీకు చెప్పలేదు, అయినా కూడా సేమ్ సేమ్ వచ్చింది. గ్రేట్ మైండ్స్ థింక్ అలైక్. సార్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఈరోజు యాక్సెప్ట్ చేశారు. సచ్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. మీకు ఎప్పుడు తెలుసా, ఫ్యాన్ గర్ల్, సచ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. చాలా చాలా ఏమంటారు, అందరికన్నా ఫస్ట్ నేనే ఉంటాను. లైక్ మిమ్మల్ని సత్కరించుకోవడం పైన పెట్టాను. మిమ్మల్ని సత్కరించుకోవడం అనేది మా అదృష్టం. మీకు ఈ చీర కూడా నచ్చుతుందని తప్పకుండా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే అది ఎన్నిసార్లు మిమ్మల్ని కలిసినా అదో ఆ ఫీలింగ్ ఏంటంటే, అమ్మ మిమ్మల్ని కలవగలిగాను, అందరికీ మిమ్మల్ని కలవాలని ఎప్పుడు ఉంటుంది. బట్ అదృష్టశాస్త్రం అప్పుడప్పుడు కలవడం జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా చాలా రోజులు అయింది హైదరాబాద్ వచ్చి కదండి. ఈ మధ్య 1 year అయింది. 1 year అయిందా? ఓకే. నేను ఇంకా స్వరాభిషేకానికి దానికి మీరు వస్తూ ఉన్నారనుకున్నాను. రాలేదు, ఈ మధ్య రాలేదు. అందరూ మిస్ అవుతారు అయితే మిమ్మల్ని. కానీ తెలుగు భలే నేర్చేసుకున్నారు మీరైతే. ఇప్పుడు కొంచెం తెలుగు ఎక్కువ మాట్లాడడం లేదు కాబట్టి కొంచెం మర్చిపోతున్నానా అంటే నేను గుర్తు చేయడం. సో ఇక్కడ నుంచి మన ఏంటంటే, మాకు పెద్దగా చెన్నై తెలీదు కాబట్టి మీరే మీరు ఈ కార్యక్రమం మీరు మా గైడ్ లాగా. అయ్యో, ఫస్ట్ మనం మీ స్టూడియో కూడా చెన్నైలో ఎక్కడ వెళ్ళలేదు. అవునైనా ఇల్లు తెలుసు, స్టూడియో తెలుసు, ఎయిర్పోర్ట్ తెలుసు, అంతే. ఓకే, బట్ స్టిల్ మీ స్టూడియో తెలుసు కాబట్టి స్టూడియోకి వెళ్ళి అలా కార్లో అలా షికార్కి వెళ్ళి ఆ తర్వాత మిమ్మల్ని మళ్ళీ జాగ్రత్తగా సేఫ్గా మీ ఇంట్లో దింపేస్తాను. కొత్త కారా? కొత్త లాంటిది. So we are starting the interview now. Okay. This is something different because I have never experienced this. కదా మ్యామ్, అదే అనుకున్నా. అంటే దిస్ ఇస్ టోటల్లీ న్యూ. ఎలా అనిపిస్తుంది మీకు? అయితే మీకు డైవర్షన్ అవుతుంది కదా మాట్లాడడం డ్రైవింగ్ లో. అంటే నాకు కొంచెం డ్రైవింగ్ బాగా అలవాటు. ఓకే, నేను అలా మేనేజ్ చేద్దాం. ఓకే, మీకు ఎలా ఉంది ఇలా కార్లో ఇలా ఇంటర్వ్యూ చేయడం? నాకు ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, దట్స్ గ్రేట్. మీకు నచ్చిన కార్ ఏంటి? యూజువలీ ఐ ప్రిఫర్ ఇన్నోవా బికాస్ కంఫర్ట్ కొంచెం పైన ఉంటుంది, అయితే ఎక్కడానికి టఫ్ కాదు అండ్ కంఫర్టబుల్. సో ఇన్నోవా ఈజ్ యువర్ చాయిస్. ఎస్. ఎప్పుడు జనరల్గా ఇన్నోవాలో రోడ్ జర్నీస్ చేస్తూ ఉంటారా? మోస్ట్లీ ఎక్కడ వెళ్ళినా వాళ్ళు ఏ కార్ కావాలి మీకు అని అడిగితే we always say Innova because luggage space ఉంది and సింగిల్ సీట్స్ కదా, సో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఓకే, సో నాకు ఎక్స్పెన్సివ్ కార్స్ అలా ఒక థింకింగ్ లేదు, నేను కంఫర్టబుల్గా వెళ్ళాలి అంతే. ఓకే, కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా. అవును. ఇన్నోవా అండ్ ఇన్నోవా క్రిస్టా, ఐ థింక్ ఈ రెండు బ్రాండ్లో ఒకవేళ వెళ్ళాలి కార్స్ అంటే we had one BMW లగ్జరీ కార్స్. అయితే నాకు ఆ కార్ నచ్చలేదు, వెనక కూర్చుంటే అది కష్టం. ఓకే, సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఇన్నోవా. సో చిత్ర గారి ఫేవరెట్ కార్. ఓకే, సో క్లాసికల్ మ్యూజిక్ మీరు ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు?
7 years. 7 years ఓన్లీ అంతే? అంతే. అయితే అప్పుడు టీచర్ ఇంట్లో నా ప్రైవేట్ ట్యూషన్స్లో, తర్వాత కాలేజీలో కూడా మెయిన్ సబ్జెక్ట్ మ్యూజిక్. సో ఓన్లీ 7 ఓన్లీ 7 ఓన్లీ years. 7 ఇయర్స్. అంత తక్కువ టైంలో మొత్తం నేర్చేసుకున్నారు. ఎక్కడ ఏం నేర్చుకోలేదు, ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. అయితే ఆ లోపల కొంచెం ఫిల్మ్ సింగింగ్లో కొంచెం బిజీ అయిపోయాను. సో ఐ కుడెంట్ ఫినిష్ మై మీరే అలా అంటే నేర్చుకోలేదు అని అంటే ఇంకేమైపోవాలి. మ్యూజిక్ ఇస్ సచ్ ఎ బిగ్ టాపిక్. మీరు కాన్సర్ట్స్ చేశారా? కర్ణాటిక్ కాన్సర్ట్స్ 2 చేశాను. అయితే నాకు ఇబ్బంది ఎందుకంటే కర్ణాటిక్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేసే కొంచెం నైట్ మ్యూజిక్ పాడుతున్నప్పుడు వాయిస్లో కొంచెం స్ట్రెయిన్ అవుతుంది, తొందరగా స్ట్రెయిన్ అవుతుంది. ఓకే. సో అందువల్ల కర్ణాటిక్ మ్యూజిక్ కొంచెం పక్కన పెట్టేసి ఇంట్లో అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు పాడేస్తాను. అయితే కాన్సర్ట్స్ చేయడం ఒక ఫియర్ అయిపోయింది. అంటే అదే వాయిస్ బేస్ శృతిలో పాడతాం కదా, 5 శృతులు టెక్స్చర్ మారుతుంది కొంచెం. నాకు అలా ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో నేను కొంచెం నాకు కూడా అనిపిస్తుంది. ఇది నేను చెప్పిన టెంపుల్ చెప్పాను కదా మీకు, చిన్న కుట్టి వినాయకుడు ఇక్కడ దీనికి టెంపుల్ కి వెనక తరంగిణి స్టూడియో అని జయసుదాస్ గారి స్టూడియో ఉంది. ఓకే. సో ఇక్కడ ఆగి దండం పెట్టుకుంటారు. అప్పుడు నేను ఫస్ట్ చెన్నై వచ్చినప్పుడు ఈ స్టూడియో వెనక ఉండి ఫ్రంట్ లో ఒక చిన్న అంబ్రెల్లా కింద వినాయకుడు కూర్చుంటున్నారు. మనమే పూజలు చేసుకోవచ్చు. ఓకే. సో అలా ఒక్కొక్కసారి నేను వెళ్తున్నప్పుడు ఇలా మాల వేసి కర్పూరం అని పూజ చేసి నేను వెళ్ళిన తర్వాత ఇమీడియట్లీ 1 week 2 weeks లోపల మళ్ళీ నాకు ఇంకొక ఆఫర్ వచ్చి మళ్ళీ నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటాను. పెట్టుకోటేది సంగీతం ఎక్కువ నేర్చుకుంటే సినిమా సంగీతం ప్లెయిన్ గా ఉంటుంది, సాఫీగా. మనకి హెల్ప్ ఎలాగైనా కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవడం మనకు హెల్ప్. ఎందుకంటే నొటేషన్స్ ఈజీగా నేర్చుకోవడానికి నొటేషన్స్ రాసుకోవచ్చు. తర్వాత ఇంప్రొవైజేషన్స్ కి లేదంటే ఏదైనా ఒక రాగంలో ఏదైనా చిన్న ఆలాపన చేయండి అలా అన్ని చెప్తారు కదా. అవును. సో అలా టైంలో ఏదైనా కొద్దిగా తెలిసిందంటే ఇంకా కొంచెం కంఫర్టబుల్ గా పాడచ్చు. అంతే. నొటేషన్ వల్ల చాలా నొటేషన్ నాకు చాలా హెల్ప్. జనరల్ గా స్టేజ్ మీద ఇంప్రొవైజ్ చేయాలి అని అన్నప్పుడు మీరు ఎక్కువ ఇంప్రొవైజ్ చేయరు స్టేజ్ మీద అని అబ్జర్వ్ చేశారు? ఎప్పుడైనా కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ అది ఒప్పుకోరు. యూజువల్గా ఇళయరాజా గారి దగ్గర పాడుతున్నప్పుడు స్టేజ్లో కూడా ఏదైనా ఇంప్రొవైజేషన్స్ చేస్తే సార్ సమ్ టైమ్స్ వద్దంటారు. జాన్సన్ అని మలయాళంలో మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. సార్ కూడా హీ ఆల్సో డజంట్ లైక్ ఇంప్రొవైజేషన్స్. సో హీ ప్రిఫర్స్ వాట్ ఎవర్ అదే నేర్పిస్తున్నది పాడాలి, అదే దే ఆల్ ప్రిఫర్. సో సేమ్ టైం ఎస్పి వెంకటేష్ గారు, ఏఆర్ రెహమాన్ గారు వాళ్ళందరూ కొంచెం ఫ్రీడమ్ ఇస్తారు ఇంప్రొవైజ్ చేయాలి. నేను కూడా అదే అబ్జర్వ్ చేశాను. మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇంప్రొవైజ్ చేసే నచ్చదు, బట్ సింగర్స్ కి ఏంటంటే ఇంప్రొవైజ్ చేద్దాము అని అనిపిస్తూ ఉంటుంది. నాకే ఎందుకంటే ఒక ఇంప్రొవైజేషన్ చేస్తే అది ఆహా అని చెప్పాలి, అలా రావాలి. ఏదైనా ఒక చేంజ్ పాడాలని చెప్తున్నది పాడుతున్నది అంత అప్రిసియేషన్ ఉండదు కదా. ఏదైనా ఒకటి చేస్తే కూడా అది ఆహా అని రావాలి. అది కరెక్టే. అండ్ స్టేజ్ మీద మీరు పాడిన పాటలు వేరే వాళ్ళు స్టేజ్ మీద పాడుతుంటే మీకు బాగా నచ్చిన సందర్భం ఏదైనా, వీళ్ళు చాలా బాగా పాడారు నా పాట అనేది? అలా నచ్చిన సందర్భాలు ఉంది. ఎస్పెషల్లీ రియాలిటీ షోస్లో ఒక్కొక్క పాట పిల్లలు సమ్ టైమ్స్ కేరళలో ఇప్పుడు ఒక రియాలిటీ షో చేస్తున్నాను, స్టార్ సింగర్ అని. దాంట్లో చాలా హై స్టాండర్డ్ పిల్లలు. సో ఒక్కొక్క సాంగ్ వాళ్ళ ఇంప్రొవైజేషన్ కొలాబరేషన్ అని చేస్తారు. ఏదైనా ఇంకొక కీర్తన లేదంటే ఒక గజల్ అలాంటి ఏదైనా ఒకటి కూడా యాడ్ చేసి దాంట్లో స్వరాలు అదన్నీ చేసి చాలా దాన్ని ఒక పెద్ద డిఫరెంట్గా ప్రెజెంట్ చేస్తారు. ఇప్పుడు సింగింగ్ షోస్లో అంటే వాళ్ళ సింగింగ్ ముందర చూపించేదానికన్నా వాళ్ళకి పరిచయం చేస్తారు. వీళ్ళు రియాలిటీ షోస్లో ఎలా అంటే వీళ్ళు సఫర్ అవుతున్నారు, వీళ్ళకి ప్రాబ్లం, అది సింపతి అది ఉంటుంది. ఇప్పుడు ఓటింగ్ ప్రాసెస్, ఓటింగ్ ఉన్న షోస్ ఉంటుంది కదా,
ప్రేక్షకుడు కూడా దాంట్లో ఓట్ చేయాలి. ఓట్ చేయాలి. అప్పుడు ఇదన్నీ వర్కౌట్ అవుతుంది. మీకు అలా ఓకే అనిపిస్తుందండి సింగింగ్? సమ్ టైమ్స్ నేను కూడా కొన్ని సార్లు ఎలిమినేషన్ అలా ప్రాసెస్ వస్తున్నప్పుడు నేను చాలా సార్లు నేను చెప్పాను, టాలెంట్ షుడ్ బి గివెన్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎందుకంటే అందరు ఫేస్ చేస్తారు, బట్ సింపతి మీద వాళ్ళు ముందరికి వెళ్ళడం కన్నా యాక్చువల్ టాలెంట్ షుడ్ బి. ఐ ఆల్వేస్ మేక్ ఇట్ అ పాయింట్. సమ్ టైమ్స్ ఓటింగ్ వస్తున్నప్పుడు నేను చెప్పాను, కొంచెం జడ్జెస్ మార్క్స్ కొంచెం మీరు కొంచెం ఎక్కువ వాల్యూ చేసి ఈక్వల్ అంటే సమ్ టైమ్స్ సింపతి వేవ్ ఎక్కువ. అదే అవును, అండ్ ఓటింగ్ కూడా ఉంటే అది ఎక్కువ అయిపోతుంది. అండ్ ఈ రియాలిటీ షోస్ లో ఎవరైతే పాడతారో మ్యామ్, వాళ్ళు ఎక్కువ శాతం సినిమాలలో పాడిన దాఖలాలు లేవు. మళ్ళీ దే కమ్ ఇన్ రియాలిటీ షోస్, బట్ దే ఆర్ గెటింగ్ ట్రైన్డ్. అదే నిజం కదా, ద వే దే ప్రెసెంట్ దెమ్సెల్వ్స్, ఒక పార్ట్ ని ఎలా అప్రోచ్ చేయడం, అన్ని వాళ్ళు నేర్చుకుంటారు ఈ షోస్ లో. చాలా మంచి, దానికి మెయిన్ ఏం కావాలంటే మంచి మెంటర్స్ ఉండాలి. మంచి మెంటర్స్ ఉండే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం హెల్ప్ చేసి ఒక పాట ఎలా నేర్చుకోవాలి, ఆ సంగతులు కరెక్ట్ గా ఎలా ఉంటుంది, ఇదన్నీ ఫస్ట్ ఇనిషియలీ దే నీడ్ సంబడి టు గైడ్. ఆఫ్టర్ దట్ దే విల్ డూ ఆన్ దేర్ ఓన్. బట్ నేను చూసిన వరకు ఫస్ట్ ఒక రియాలిటీ షో స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం చూసుకున్న పిల్ల కాదు, మేబీ 4 months తర్వాత మళ్ళా చూసినప్పుడు వాళ్ళ అటైర్, ప్రెసెంటేషన్, ద కాన్ఫిడెన్స్ అన్ని ఎక్కువ చేంజ్ అయిపోతుంది. సింగింగ్ కూడా ఐ థింక్ ట్రైనింగ్ అవుతారు కాబట్టి దే గెట్ బెటర్. అంటే వీళ్ళకి మూవీస్ లో అవకాశాలు రావట్లేదని నా ఉద్దేశం అండి. మూవీస్ లో ఎందుకు రాలేదంటే చాలా మంది సింగర్స్ ఉన్నారు. అయితే తమిళ్లో అలా కాదు. తమిళ్లో ఏఆర్ రెహమాన్ గారు, చాలా మ్యూజిక్ డైరెక్టర్స్, ఇప్పుడు లీడింగ్ సింగర్స్ అన్ని సూపర్ సింగర్ ప్రోగ్రామ్ నుంచి వచ్చిన. అవునా? సో తమిళ్లో ఎక్కువ మన రియాలిటీ షోస్ నుంచి వస్తున్న పిల్లల్ని యూస్ చేస్తున్నారు. దట్స్ నైస్. మన దగ్గర కూడా కేరళలో ఎస్టాబ్లిష్ అయినది కొంచెం మేబీ 4-5 చిల్డ్రన్ ఆర్ దేర్ ఆల్రెడీ రియాలిటీ షో ద్వారా ఇండస్ట్రీకి వచ్చి ఇంకా నిలుస్తున్నది. సో సంగీతం ఇన్ని ఇయర్స్ నేర్చుకొని ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడారు, అండ్ లైక్ సో మెనీ సాంగ్స్ పాడారు, ఇన్ని అవార్డ్స్ వచ్చాయి. అయితే మ్యూజిక్ డైరెక్షన్ చేయాలని ఎప్పుడు అనిపించలేదా? మ్యూజిక్ డైరెక్షన్ చేయాలంటే దానికి ఒక స్పెషల్ టాలెంట్ కావాలి. అది నా అభిప్రాయం. ఒక సిచ్యువేషన్ చెప్తున్నప్పుడు దానికి యాప్ట్గా ఒక మ్యూజిక్ క్రియేట్ చేయాలంటే దట్ ఈస్ అ స్పెషల్ టాలెంట్, అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ డూ దట్. సో నాకు నేను ట్రై చేశాను, లేదని కాదు, ట్రై చేశాను. అయితే ఒక పల్లవి ట్యూన్ వేసిన తర్వాత అయ్యో ఆ పాటలాగా ఉంది కదా, ఇది ఈ పాటలాగా ఉంది కదా, సో అది నాకు సాటిస్ఫాక్షన్ లేదు. సో అలా ఏదైనా ఒక శ్లోకం ఏదైనా పాడాలంటే ఏదైనా ఒక రాగా బేస్ చేసి పాడొచ్చు. అయితే నచ్చిన రాగం ఆనంద భైరవి కాకుండా సింధు భైరవి ఇష్టం. చాలా రాగాలు ఉన్నాయి, ఎలా చెప్పాలో తెలీదు. అందులో ఏదైనా మాకు కొంచెం పాడతారా? అయ్యో, కార్లో పాడకూడదు. వోకల్ కార్డ్కి అది డ్యామేజ్. అయితే సరే, మేము అక్కడ స్టూడియోకి వెళ్ళిన తర్వాత పాడించుకుంటాం మీతోటి. సో మీరు చాలా లాంగ్వేజెస్ పాడారు. ఎన్ని? 16 లాంగ్వేజెస్. 16 అయితే నా అభిమానులు పిల్లలు వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఎక్కువ పాడానని చెప్తున్నారు. 20 ఏదో చెప్తున్నారు. నేను నా ఫోన్లో నేను అదే నేను మర్చిపోతాను కాబట్టి ఫోన్లో ఇలా ఫీడ్ చేసి పెట్టాను, ఎవరైనా అడిగితే చెప్పాలో అని. ఎన్ని లాంగ్వేజెస్ పాడారు మ్యామ్? అయితే ఫోన్ నా దగ్గర లేదు, ఇంటికి వచ్చిన తర్వాత చూసి చెప్తాను. ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ కూడా పాడారు కదా? ఇంటర్నేషనల్ లాటిన్ ఒక ఆల్బమ్ లో పాడాను, అరబిక్ 1 line పాడాను, మలే లాంగ్వేజ్ పాడాను. తర్వాత
గుర్తులేదే. బట్ ఇవన్నీ లాంగ్వేజెస్ మరి ఎలా అర్థం చేసుకుని పాడతారు? ఏం తెలియదు, ఏం వాళ్ళు ఎలా చెప్పారు అలాగే ఇమిటేట్ చేశాను. సో పాట ఏ లాంగ్వేజ్ లో రాసుకుంటారు? బేసికలీ మై మదర్ టంగ్ మలయాళం. Okay. అయితే హిందీ సాంగ్స్ మాత్రం హిందీలో రాసుకుంటాను, ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ మలయాళంలో రాసుకుంటే కొంచెం మలయాళం యాక్సెంట్ వస్తుందో నా భయం. Oh, సో okay. మీరు హిందీ రాయగలుగుతారు అయితే? హిందీ ఐ కెన్ రీడ్ అండ్ రైట్ హిందీ, బట్ nice. మాట్లాడడం మాత్రం రాదు. అది మేబీ 1 month if I stay in Bombay, అది కూడా కొంచెం వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. తెలుగు వచ్చేసింది మీకు సూపర్ గా. సూపర్ గా కాదు, ఏదో మేనేజ్ చేస్తున్నది అంతే. హ్యాపీగా వచ్చిందండి. ఇప్పుడు డబ్బింగ్ అవకాశాలు వస్తే మీరు చెప్పగలుగుతారేమో. అయ్యో, ఎప్పుడైనా డబ్బింగ్ చెప్పారా అండి? చెప్పలేదు. ఓకే. సినిమాలో డైలాగ్, సాంగ్ లో మధ్యలో డైలాగ్ అంటే కూడా నాకు భయం వేస్తుంది. పాడడం కంటే నాకు డైలాగ్ డెలివరీ ఇంకా భయం. ఇప్పుడు కీరవాణి గారు మోస్ట్లీ అది ఎలాగ ట్యూన్ లాగా నేర్పిస్తారు నాకు. స్నోలు, పౌడరు, ఇలాంటి వాడు తెచ్చి ఇవ్వడం, నువ్వు పూసుకోవడం. నైస్. ఇప్పుడు తెలుగు బాగా అర్థమైపోతుంది కదా, సో తెలుగు లిరిసిస్ట్ లైక్ మీకు ఫేవరెట్ లిరిసిస్ట్ ఎవరు మన తెలుగులో? అది కూడా కష్టం. చెప్పండి, నాకు చెప్పండి. వేటూరి గారు చాలా సార్లు ప్రొనౌన్సియేషన్ అది కూడా వచ్చి బాలు గారికి చెప్తారు, కొంచెం కరెక్ట్ చేయి అని. ఇప్పుడు బాలు గారు నాకు కరెక్ట్ చేస్తారు. భువనచంద్ర గారు నాకు చాలా శ్లోకాస్, సెల్ఫ్ ప్రొటెక్షన్ శ్లోకాస్ అలాంటి కొన్ని అడ్వైసెస్ అప్పుడప్పుడు శ్లోకాస్ అన్ని నాకు నేర్పిస్తారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, అలాగే నాకు చాలా హెల్ప్ చేసిన ఇంకొకరు రాజశ్రీ గారు. రాజశ్రీ గారికి చాలా డబ్బింగ్ సాంగ్స్ పాడాను. ఓకే. అప్పుడప్పుడు తెలుగులోనే మాట్లాడతారు, నేను కూడా రిప్లై తెలుగులోనే ఇవ్వాలి. అలాగే రాజశ్రీ గారు, వెన్నెల కంటి గారు కూడా. అయితే ఇప్పుడు మీకు అర్థమైన తర్వాత లాంగ్వేజ్ వచ్చాక ఒక ఫీల్ ఉంటుంది కదా, అలాగా మీకు బాగా అర్థమయ్యి లిరిక్స్ బాగా నచ్చి చాలా ఫీల్ అయి పాడిన పాట అప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొన్ని పదాలు నాకు అర్థం అవ్వదు, కొంచెం ఎక్కువ కవిత్వం కాకుండా కొంచెం నార్మల్ గా ఉంటే నాకు అర్థం అవుతుంది. అయితే సాంస్క్రిట్ పదాలు మిక్స్ చేసి అలాంటి కొంచెం కష్టమైన పదాలు వస్తున్నప్పుడు కొంచెం భయం వేస్తుంది. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సిచ్యువేషన్ అదన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. ఒక్క రోజులో మీరు ఎన్ని సాంగ్స్ పాడుంటారు? హైయెస్ట్ నంబర్ ఒకే ఒక రోజు మాత్రం 16 సాంగ్స్ పాడాను. 16 అది ఎందుకంటే అది ఒక అన్ని కొత్త పాటలు కాదు, అది ఒక ఆల్బమ్. మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సారోడ్ ఆల్బమ్, తమిళ్ అండ్ కన్నడ, బెంగళూరులో ఇన్ఫెంట్ జీసస్ గురించి అక్కడ రికార్డ్ చేశారు. అదే 1 week లో మనం 16 సాంగ్స్ రికార్డ్ చేసాము. తర్వాత అది మలయాళంలో చేయాలని ఇక్కడ చెన్నైలో తీసుకొచ్చారు, సేమ్ ట్రాక్స్. అయితే ఐ నో ద సాంగ్స్ బికాస్ ముందు వేరే లాంగ్వేజ్ లో ఆల్రెడీ రికార్డ్ చేసినది కాబట్టి అప్పుడు అలాగే పాడేస్తాను. 16 పాటలు. అప్పుడు ఆ రోజు నేను ఇంటికి వచ్చిన తర్వాత నా మదర్ నన్ను చాలా తిట్టారు, ఎందుకు అలా చేయకూడదు, ఓన్లీ వాల్ ఉంటేనే మనం చిత్రం రాయగలను, సో గొంతు స్ట్రెయిన్ చేయకూడదు అదని. ఇంకొక రోజు పెట్టవచ్చు కదా, ఎందుకు ఇలా చేశారని. అది సమ్ టైమ్స్ మన లంచ్ కూడా మర్చిపోతాను, మర్చిపోతాను అందుకే. అయినో పాటలో ఇది ఉంటుంది కదా మనకి, కానీ అన్ని మీరు లైవ్ సింగింగ్ అండ్ పంచ్ రెండు కూడా మీరు ట్రై చేశారు. ఆ పీరియడ్ లో నేను ఉన్నాను, అదే ఇండస్ట్రీలో ఉన్నారు. మీకు ఏది మోర్ కంఫర్టబుల్ అమ్మా, లైవ్ విత్ ఆర్కెస్ట్రా? ఇంకా బెటర్ గా అనిపిస్తుంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆ సేమ్ శృతి వింటూ అందరు కూడా మనకు అడ్వైసెస్ ఇస్తారు. ఒక్కొక్క రికార్డింగ్ అయిన తర్వాత వాళ్ళే వచ్చి అది ఇలా చేయొచ్చు, అది అలా అలా సజెషన్స్ ఇస్తారు, కొంచెం స్మైల్ చేసి పాడొచ్చు. అలాంటిది నాకు నా పెద్ద భాగ్యం, పెద్ద లెజెండరీ సింగర్స్ తోటి ఒకే వర్క్ చేయడం, ఒకే టైంలో వాళ్ళు ఎలా పాడతారు అది చూసేసి పక్కన
నిల్చుకొని పాడడం అది పెద్ద ఎక్స్పీరియన్స్. అది ఎంత అదృష్టం ఉంది. అదృష్టం, చాలా అదృష్టం. నిజంగానే అదే పెద్ద అదృష్టం. నాకు కూడా అనిపిస్తుంది అలా లైవ్ లో పాడడం అనేది, అంటే అందరితో కలిసి పనిచేయడం. అది మాత్రం కాదు, ఒక్కొక్కరు ఎలా ఉన్నారు అని తర్వాత ఇప్పుడు కొన్ని మ్యూజిషియన్స్ వారు లేరు అనేది కూడా నాకు తెలియలేదు. ఆ ఫ్యామిలీ లాగా, ఒకే ఫ్యామిలీ లాగా అలా ఉండిపోవడం అది లేదు ఇప్పుడు. అదన్నీ చాలా మిస్ అవుతుంది. బట్ పంచ్ రికార్డింగ్ ఇప్పుడు అది ఎక్కువ అంత వార్మప్ కి కొంచెం వెళ్ళిన టైం ఉండదు ఇప్పుడు కదా. వెంటనే వెళ్ళంగానే రికార్డింగ్ స్టార్ట్ చేస్తారు. ఒక సాంగ్ ఎంతసేపులో నేర్చుకుంటాను? 2 hours లో రికార్డింగ్ ఫినిష్ అవుతుంది. ఇప్పుడు ముందు 1 hour లో కూడా ఫినిష్ చేసిన పాడేస్తారనేసి, ఇంకా ఇన్ఫాక్ట్ తక్కువ టైం కూడా మీరు తీసుకుంటారు. 1 hour ముందన్ని 1 hour కూడా ఫినిష్ చేశాను. ఇప్పుడు కొంచెం నెమ్మదిగా 2 hours లో. ఓకే. పాట అర్థమైతే దాని ఫీల్, అది పాడడం అనేది చాలా బాగుంటుంది. ఇదేంటంటే అప్పటికప్పుడు పాడేస్తే ఒక్కొక్క లైన్ పాడుతున్నప్పుడు కూడా శృతి నుంచి కొంచెం ఇలా డివియేట్ అవుతుంది. సో స్టేజ్ మీద పాడడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారా, స్టూడియోలో పాడడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారా? స్టూడియోలో అంటే టెన్షన్ లేకుండా పాడొచ్చు. అయితే స్టేజ్లో ఆ టైంలో ఎలా వస్తుందో, గొంతు ఎలా ఉంటుందో, ఏదైనా సడన్గా అలర్జీస్ వస్తుంది నాకు. పాప్కార్న్ ఫ్రై చేస్తారు కదా, ఒక ఓపెనర్ అంటే దూరంగా పాప్కార్న్ ఫ్రై, ఆ స్మెల్ కూడా నాకు సమ్ టైమ్స్ అలర్జీ అవుతుంది. ఓకే. సో సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్. సో అందుకని మీరు రికార్డింగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అయితే కాన్సర్ట్స్ లో సంతోషం ఏంటంటే వీ కెన్ ఫీల్ ద ఆడియన్స్ కదా, వాళ్ళకి ఎంత మన మీద ఎంత ప్రేమ ఉంది, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఇదన్నీ అదొక సెపరేట్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ ట్రూ. కాన్సర్ట్. సో మీకు యాజ్ అ యంగెస్ట్ సింగర్ గా నేషనల్ అవార్డ్ వచ్చింది ఫస్ట్ సాంగ్ కి కదండి? ఫస్ట్ సాంగ్ కాదు, తమిళ్లో ఫిఫ్త్ సాంగ్. బట్ మీరు పాడిన తెలుగులో పాడలేను పల్లవైన పాటకి మీకు నేషనల్ అవార్డ్ తమిళ్కి. సో అంత అంటే వెరీ యంగ్ కదండి అప్పుడు. అంత చిన్నప్పుడు ఒక నేషనల్ అవార్డ్ అంటే ఏంటో మీకు తెలిసిందా? అండ్ దాని ప్రాముఖ్యత తెలిసి వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అప్పుడు నేను జయసుదాస్ గారితో కాన్సర్ట్ ఇక్కడ UAE కాన్సర్ట్ టూర్ లో ఉన్నప్పుడు అనౌన్స్ చేశారు. ఓకే. అప్పుడు సంబడి వెన్ న్యూస్ వినేసి సంబడి కేమ్ అండ్ టోల్డ్ జయసుదాస్ జీ దట్ చిత్ర గాట్ నేషనల్ అవార్డ్. దెన్ he said he is going to announce. then నేను చెప్పాను, అయ్యో వెయిట్ చేయండి, మేబీ ఐఎమ్ నాట్ మీ చిత్రా సింగ్ గారు, ఇంక వేరే ఎవరైనా చిత్ర ఉన్నారో తెలియదు కదా, సో ప్లీజ్ అనౌన్స్ చేసి లేదన్నప్పుడు అది చాలా ఆశంగా అవుతుంది కదా, సో ప్లీజ్ డోంట్ సే అని. దెన్ he again asked them which movie did you hear anything. then they said Sindhu Bhairavi. then Jayasudas garu said సింధు భైరవిలో నువ్వు కాకుండా ఇంకొక సింగర్ ఎవరు పాడలేరు, ఏదో సో it is you only. So he announced on the stage and so ఎలా అనిపించింది మ్యామ్ అప్పుడు? యాక్చువల్ గా నెక్స్ట్ డే నా ఫోటో పేపర్ లో వచ్చినంత వరకు నేను నమ్మలేదా? ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ కదండి, అంత చిన్న వయసులో ఒక నేషనల్ అవార్డ్ రావడం. అప్పుడు యాక్చువల్ గా అంత పెద్ద సంతోషం నాకు రాలేదు, ఎందుకంటే మై డాడ్ వాజ్ సిక్. He accompanied me for the concerts and he was struggling with mouth cancer. So he had cheeks and then it went to the gum and got spread. సంతోషమే అనిపించట్లేదు. అవార్డ్ ఫంక్షన్ లో కూడా మై డాడీ వాజ్ bedridden and he couldn't accompany me. అయ్యో. నా అక్కగారు వచ్చారు, అక్కగారు బావ. ఓకే. బట్ యా, అంటే అదే అందరికి ఏంటంటే ఒక గోల్, ఒక డ్రీమ్ నేషనల్ అవార్డ్ అని. మీరు 6 times తీసుకున్నారు కదమ్మా? అవును. 6th time వెన్ వాజ్ ద 6th అవార్డ్ మీకు వచ్చింది? మొన్న వచ్చినట్టుంది. 2006 అనుకుంటా. 2006. ఇది నా ఆటోగ్రాఫ్. ఓకే. తమిళ్, తెలుగుకి ఇంకా రాలేదు.
బట్ సిక్స్త్ టైం తీసుకున్నప్పుడు అప్పుడు ఎలా ఉండింది మీ ఫీలింగ్? అంటే ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ అన్ని సార్లు తీసుకున్నారు కదా. స్పెషల్ ఎక్సైట్మెంట్ ఏం లేదు, హ్యాపీ అంతే. సో మీరు మీ బిజీ షెడ్యూల్లో నుంచి మీరు ఒకవేళ మీ ఖాళీ టైం దొరికితే, ఒకవేళ నాకు ఇష్టమైన ఒక విషయం, ఒక్కొక్క పని ఉంది. ఒక్కొక్క ఇల్లు చూస్తే నేను ఇలా ప్లాన్ డ్రా చేస్తాను. నేను విన్న ఆర్కిటెక్చర్ లో ఇంట్రెస్ట్. ఆర్కిటెక్చర్ కొంచెం, ఆర్కిటెక్చర్ అంటే నాకు మ్యాథ్స్ అది ఉంటుంది కదా, మెషర్మెంట్స్ ఏం తెలీదు. అయితే ఒక ప్లాన్ చూస్తే నాకు అది విజువలైజ్ చేయొచ్చు. ఐ లవ్ దట్ ఇంటీరియర్ డెకరేషన్. నేను విన్నాను ఫస్ట్ టైం. గేమ్స్ అది గేమ్స్ కూడా ఆడతాను, గేమ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. మీ ఫోన్ యాక్చువల్లీ ఇక్కడ లేదు, లేకపోతే మీ ఫోన్ లో ఏముందని చూపెట్టమని అనుకున్నాను. ఫోన్ లో ఆడను ఎప్పుడు, ఆల్వేస్ అదే ప్లే చేయడానికి ఒక పాత ఫోన్ ఒకటి ఉంది. యూజువలీ నేను కాల్ చేస్తున్న ఫోన్ లో నేను ప్లే చేయను. ఓకే. రెండో ఫోన్ పెట్టుకున్నారు అయితే గేమ్స్ కోసం. రెండో ఫోన్ దట్ ఇస్ అన్ ఓల్డ్ ఫోన్. దాంట్లో గేమ్స్ మాత్రం డౌన్లోడ్ చేసి అదే బ్రేక్ అదే తీసుకోవాలనిపిస్తుంది. అసలు మీకు బ్రేక్ ఎప్పుడైనా, లేకపోతే రోజు పాడదామని అనిపిస్తుందా? ఇప్పుడు రోజు పాడడం అనేది మాత్రం కాదు, వేరే ఏదో ఒక వే, ఇన్ సమ్ అదర్ వే ఐఎమ్ కీపింగ్ బిజీ. ఓకే, నాట్ ఎవ్రీ డే రికార్డింగ్, బట్ వెన్ ఎవర్ ఐఎమ్ ఇన్ చెన్నై రికార్డింగ్స్ వస్తే పాడేస్తాను. అంటే అంత బిజీ, రోజుకి ఇన్ని పాటలు పాడేసి అలా ఉన్నారు కదండి. ఇప్పుడు ఏమైనా సెలెక్టివ్ గా ఉంటున్నారా? లైక్ యూ వాంట్ టు సింగ్ సమ్ సాంగ్? కాదు, నేను ఐ ఆల్వేస్ ఆస్క్ మై మేనేజర్ మేనన్ సార్ టు ఆస్క్ దెమ్ టు సెండ్ ద సాంగ్ ద ప్రీవియస్ డే. ఎందుకంటే రేంజ్ ఎలా ఉంటుంది, నాకు రీచ్ అవుతుందా అని కొంచెం ఒక టెన్షన్ ఉంది. సో ఒక్కసారి పాట వినేసి if I'm okay, I can go and sing. లేదంటే they can make somebody else sing. మీకు అందరి రేంజా? హైయెస్ట్ రేంజ్ పాడతారు మీరు అసలు. ఎంత హై పిచ్ పాడతారు? ఒకే ఏజ్ లో అలా పాడాను. ఇప్పుడు అంత ఎక్కువ స్ట్రెయిన్ చేయడం. ఏదైనా ఒక పాట హై రేంజ్ ఉందని వదిలేసారా? ఇప్పుడు రీసెంట్ గా రిక్వెస్ట్ చేశాను, ఏదైనా మీరు కొంచెం రేంజ్ తగ్గిస్తారు, లేదంటే అది కింద ఆక్టేవ్ లో పాడొచ్చు, అలా ఏదైనా ఒక దానికి ఏదైనా ప్రాబ్లం ఉందా, సేమ్ హై స్కేల్ లో పాడాలంటే నేను వదిలేయండి అని చేస్తాను. మీరు పాడకపోతే ఇంకెవరు పాడతారు? శృతిలో అసలు ఎంత హై పిచ్ పాడతారో మీరు. అయితే నాకు బిగినింగ్ స్టేజెస్ లో అంత హై పిచ్ అన్ని లేదు, గ్రాడ్యువల్ గా డెవలప్ అయింది. ఓకే, నాకు కూడా తెలియదు నేను ఇంత హై పాడతానని. గ్రాడ్యువల్ గా అలా తెలియకుండా అలా వచ్చేసింది అంతే. సో డెఫినెట్లీ బాలు గారితో మీ ఎక్స్పీరియన్స్ అందరికీ తెలుసు. అండ్ అంటే డిఫరెంట్ గా ఆయన మీకు ఏమైనా గైడ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఒక ఎక్స్పీరియన్స్, అది బాలుగారి గురించి మాట్లాడుతున్నప్పుడు అది తప్పకుండా మాట్లాడాలి. ఎందుకంటే మలేషియాలో ఒక కాన్సర్ట్, నాకు ఆ టైంలో కొంచెం గొంతు బ్లాక్ అయి ఉన్న టైం. రిహార్సల్కి వెళ్ళినప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను బాలుగారికి, సార్ ఒక సెమీటోన్ తక్కువ చేస్తే ఇంకా కొంచెం కంఫర్టబుల్ గా పాడొచ్చు అని. సార్ ఏం చెప్పారంటే, అయ్యో అలా చేద్దాం, పాటకు ఒక జీవనం ఉంటుంది కదా, అది పోతుంది, నీకు నీ వల్ల యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పారు. సరే సార్ చెప్పినప్పుడు నేను ఎప్పుడు ఏది నేను చెప్పాను కదా, నో అని ఇంతవరకు నేను చెప్పలేదు. సరే ఓకే ట్రై చేస్తానని చాలా టెన్షన్ పడింది. ఆ రోజు కూడా మార్నింగ్ ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అన్ని నాకు కొంచెం కష్టంగా అనిపించింది. ఈవినింగ్ ఏం చేయబోతున్నాను అని ఒకే టెన్షన్ గా వెళ్ళాను. అయితే కాన్సర్ట్ లో సార్ ఆ అంజలి ఆ హై పోర్షన్ వస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి యూ కెన్ డూ ఇట్ అని ఇలా, అదొక పెద్ద ఇన్స్పిరేషన్. ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ సమ్హౌ. బాలు గారు కంపోజ్ కూడా చేశారు, సింగర్ గా ఆయన కంపోజ్ కూడా చేశారు. ఆయన కంపోజిషన్ లో మీకు అనిపించిన అంటే మీకు నచ్చిన అంశం ఏంటి? అండ్ మీరు పాడారు ఆయన పాడాను. మీకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా ఎలా అనిపిస్తారు? చాలా కంఫర్టబుల్ గా వర్క్ మన చేత
పాడిస్తారు అది. నేను పాడిన బాలుగారి- బాలుగారి మ్యూజిక్ లో నేను పాడిన సాంగ్ బాలుగారితోనే కలిసి ఇదో ఇదో ఎన్ పల్లవి எப்போது கீதமாகுமோ இவள் உந்தன் சரணமென்றால் அப்போது వేదమాగుమో. ఆ పాట సూపర్. కారులో పాడకూడదు. కార్లో పాడకూడదు కానీ అద్భుతంగా పాడేశారు. మీరు డివోషనల్ కాన్సర్ట్స్ కూడా చేస్తుంటారు. టెంపుల్స్ కి నా నా వాట్ యు సే నా ఆఫరింగ్ గా చేస్తాను. మీకు బోల్డ్ మంది ఫ్యాన్స్ కదా త్రూ అవుట్ వరల్డ్. మీ ఫ్యాన్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అట్లా డై హార్డ్ ఫ్యాన్ ఇంకా వాళ్ళు ఎవ్రీ టైం మీతో ఉండేవాళ్ళు లేకపోతే మీ గురించి తెలుసుకుని ఏదైనా ఫ్యాన్ ఎక్స్పీరియన్స్ ఉందా మీ కదా? చాలా చాలా ఉంది. కొన్ని ఫ్యాన్స్ కొంచెం పొసెసివ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఓకే. నా ఫస్ట్ ఫ్యాన్ ఫస్ట్ మీట్ అయిన ఫ్యాన్ లాగా ఫస్ట్ మీట్ అయ్యి తర్వాత నా సిస్టర్ లాగా అయిపోయారు. వళర్మతి అనే ఒక అమ్మాయి లండన్ లో. ఓకే. అది ఫస్ట్ నా నేమ్ ఇలా వాట్ యు సే టాటూ లాగా చేసి తర్వాత లాకెట్ అన్ని ఎక్కడెక్కడ రింగ్ లో సి అలా చాలా ఇది చేస్తున్నా. అదే నేను అలా ఇలా చేయొచ్చు. లాకెట్ లో నా నేము, రింగ్ లో సి అని. సో అదే ఫస్ట్ టైం నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా చూసినప్పుడు. షీ ఫస్ట్ కేమ్ అండ్ మెట్ మై మదర్ అండ్ దెన్ మై మదర్ బ్రాట్ హర్ టు మీ. ఓకే. తర్వాత షర్మిల అని ఒక ఫ్యాన్ ఉన్నారు. వాళ్ళని ఫ్యాన్ అని చెప్పడానికి నాకు ఇష్టం లేదు. అంటే ఇప్పుడు ఇంకా Like close sisters. అయిపోయారు. అవునవును. తర్వాత ఇప్పుడు పద్మ, లావణ్య, శాలిని, చాలా మంది, హరారి, అంతేలే ఇంకా చాలా మంది ఉంటారు. చాలా. అది ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది ఫస్ట్ టైం మీరు అన్నది. అండ్ ఏదంటే ఏ ఇంటర్వ్యూలో మీరు ఈ విషయం నేను ఎక్కడ చెప్పలేదు నీకు ఒక్కదానికే చెప్తున్నా అని ఒక పాయింట్ మాకు చెప్పాలి మీరు. నేను ఇంతవరకు చెప్పలేని విషయమా? ఏ ఇంటర్వ్యూలో మీరు చెప్పలేదు మాకే యూనిక్ గా ఓన్లీ కార్ల షికార్లో మట్టుకే చెప్పారు అనేది ఒక్క పాయింట్ ఏదైనా అడిగితే నాకు గుర్తొస్తుంది. అంటే లైక్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ మూమెంట్స్ అనో లేకపోతే డిఫరెంట్ గా అయిన మూమెంట్ ఏదైనా విచ్ ఈస్ నాకు గుర్తుండిపోయే ఒక సంఘటన అది ఎక్కడ చెప్పలేదు ఇంకా అలా. బాలుగారి గురించి ఒక విషయం చెప్పిన నేను ఎవరికి చెప్పలేదు అనుకుంటాను. చెప్పినా తెలీదు. ఒక కాన్సర్ట్ లో ఒక కాన్సర్ట్ టూర్ బాలుగారితో వెళ్ళాను. అప్పుడు ఉయిరే ఆ పాట కొంచెం హిట్ అయి ఉన్న టైం. అన్ని చోట ఆ పాట రిక్వెస్ట్ చేశారు. అయితే అప్పుడు నాతో ఆ పాట పాడడానికి ఎవరు లేరు. నేను బాలుగారిని అడగకూడదు కదా, అయ్యో హరిహరన్ గారు పాడే సాంగ్స్ నేను అడగలేదు. చాలా చాలా కాన్సర్ట్స్ లో రిక్వెస్ట్ వచ్చింది ఆ పాట, అయితే నేను పాడలేదు. అది బాలుగారు మైండ్ లో పెట్టుకొని తర్వాత ఆ కాన్సర్ట్స్ లో కోరస్ ఉంటుంది కదా, అన్ని మల్టీలింగ్వల్ కాన్సర్ట్. అప్ప దాంట్లో అన్ని కోరస్ ఉన్న అవన్నీ నేను శైలజ గారు మనం ఇద్దరం కలిసి కోరస్ పోర్షన్స్ అన్ని నేర్చుకుని పాడాము. తర్వాత లాస్ట్ కాన్సర్ట్లో ఆ ట్రిప్లో లాస్ట్ కాన్సర్ట్లో కాన్సర్ట్ ముందు లిస్టు తయారు చేసి అందరికీ వాట్సాప్లో చేస్తారు. దాంట్లో ఒక చోట మాత్రం ఒక సాంగ్ రాయలేదు. ఓకే. ఎందుకు మర్చిపోయారో, ఎందుకు ఆ పాట ఎందుకు రాయలేదని అందరూ ఎందుకు అలా ఆ టైంలో ఏదైనా చేస్తారో ఏమో అని. కరెక్ట్గా ఆ టైం వచ్చినప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళు ఉయిరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాయిస్తున్నారు. అప్పుడు నాకు ఆశ్చర్యం, ఎవరు పాడతారు ఇది? బాలుగారు స్టేజ్ మీద ఉన్నారు, స్టాండింగ్ ఆన్ ది స్టేజ్. సడన్ గా హీ స్టార్టెడ్ సింగింగ్ ఉయిరే నా కోసం. తర్వాత ఆ సాంగ్ ఫినిష్ అయింది. ఐ వాస్ ఫీలింగ్ సో ఇమోషనల్. తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నా డ్రీమ్ లో కళ్ళ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత అన్ని అయిన తర్వాత చెప్పారు. షీ వాస్ వెరీ కోఆపరేటివ్. షోలో కోరస్ కూడా నేర్చుకొని అన్ని ప్రాక్టీస్లో అన్ని షీ కేమ్ అండ్ సాంగ్. బట్ దిస్ ఇస్ మై థ్యాంక్స్ టు హర్.
అని చెప్పేసి అన్ని చోట్ల ఈ పాట రిక్వెస్ట్ వచ్చింది. అయితే షీ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ ఇఫ్ సంబడీ కెన్ సింగ్ విత్ హర్. సో దానికోసం డూయింగ్ దిట్ ఐ వాస్ రియలీ మూవ్డ్ విత్ దట్. అసలు వేరే ఎవరు చెయ్యరు అలా. లెజెండరీ పీపుల్ అంటే ఇప్పుడు ఇంకొకరు పాట పాడడానికి అంటే అంత ఇష్టపడతారో లేదా కూడా మనకి తెలియదు. బట్ మీకోసం ఏదైనా. అండ్ నా డ్రైవింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? అసలు నాకు డ్రైవింగ్ చాలా సంతోషం. ఎందుకంటే నేను ఇంతవరకు ఇలా ఒక లేడీస్ మాత్రం ఒక డ్రైవ్ వెళ్ళాను యూఎస్ లో. ఒక మీట్ అండ్ గ్రీట్ కోసం వెళ్తున్నప్పుడు గర్ల్స్ మాత్రం ఒక కార్ లో. గర్ల్ పవర్, విమెన్ పవర్. ఇప్పుడు నా డ్రైవింగ్ మీద ఇప్పుడు నేను చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. నేను కంఫర్టబుల్ గా కూర్చున్నాను. థ్యాంక్ యూ. భయపడకుండా కూర్చున్నారు. అండ్ ఓవరాల్ గా ఇంటర్వ్యూ నాతో ఉషా గురించి మీరు చెప్పబోయే మాటలు. ఉషా మంచి సింగర్, వెరీ డౌన్ టు ఎర్త్ గర్ల్. అలాగే వెరీ ఏం చెప్పాలి, ఫ్రీగా మాట్లాడతారు, పొగరు ఏం లేదు. తర్వాత ఏం చెప్పాలి, ఫన్ లవింగ్ గర్ల్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏంటంటే మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి అందరూ అన్ని నేర్చుకోవాల్సిన విషయాలే ఇవి. ఏంటంటే ఎలా ఉండాలి, ఎలా ఒక అందరితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మీ దగ్గర నుంచి అందరు నేర్చుకోవాలి. యు ఆర్ మై రోల్ మోడల్. అయ్యో, మీ పాటలు విని అసలు ఏ పాట ఏ వర్డ్ ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తారనేది అదొక లెసన్ బై ఇట్ సెల్ఫ్ అనిపిస్తుంది. అది అన్ని నాకు నా సీనియర్ సింగర్స్ దగ్గర పాడడం వల్ల నేర్చుకున్నది. జానకి గారు, సుశీల గారు, వాణియమ్మ గారు వాళ్ళ సాంగ్స్ విని మనకు అదే కదా ముందు. ఇప్పుడు అన్ని వీడియో చూస్తున్నారు కాబట్టి అవును, ఆ శ్రద్ధ డైవర్ట్ అయిపోతుంది. అవును, పాట మీద కన్నా వీడియో. ఇప్పుడు మన టైంలో ఓన్లీ రేడియో. సో పూర్తిగా కాన్సన్ట్రేషన్ ఆ సాంగ్ మీద మాత్రమే ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు ఉన్న పిల్లలు నేర్చుకోవడం కంటే మనం ఇంకా కొంచెం సీరియస్ గా నేర్చుకున్నాము. అవును, ప్రాక్టీస్ కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు కొంత మోర్ ఆన్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు మీ స్టూడియోకి ఇప్పుడు వెళ్ళిపోదాము. స్టూడియోకి వెళ్ళి అక్కడ మరిన్ని క్వశ్చన్స్ తోటి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టి అయ్యో ఒక 2 పాటలు మీతో పాడించుకుని సో విల్ గో టు యువర్ స్టూడియో. పసుపు రహస్యం ఏమిటి? అది 0 ప్రిజర్వేటివ్స్, రంగు కలపని తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ వారి TDH రిషిక పసుపు పొడి. సో వి హావ్ కమ్ చిత్ర గారి స్టూడియోకి వచ్చేసాం. ప్రొడ్యూసర్ వాళ్ళు Where the magic happens. This is where the queen sings. అక్కడ నా ఫ్యాన్ ఉందండి, ఉషా ఫ్యాన్ అదే జస్ట్ ఫన్. సో దిస్ ఇస్ సరస్వతి మాత. సో ఇక్కడ దండం పెట్టుకుని మీరు పాట స్టార్ట్ చేస్తారు. బట్ దట్ ఇస్ సో స్వీట్. అసలు అందరూ నేర్చుకోవాలి మ్యామ్ ఇవన్నీ. ఏంటంటే సరస్వతి బొమ్మ పెట్టుకుని దండం పెట్టుకుని తర్వాత పాట పాడడం అనేది నేర్చుకోవాలి. సో మనం ఇంటర్వ్యూలోకి వచ్చేస్తున్నాము. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఇది. చిన్న అంటే దిస్ ఆర్ దట్ అనే ఒకటి ఇది. సో అందుకని ఫాస్ట్ గా చాక్లెట్ ఇస్తాను, కొంచెం ఆన్సర్ కూడా చెప్పవా? ఫస్ట్ క్వశ్చన్ నాకు అదే, చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది నా ఫస్ట్ క్వశ్చన్. ఐస్ క్రీమ్ ఇవ్వను, ఆల్రెడీ కోల్డ్ ఉంది నాకు. సింగర్స్ కి కోల్డ్ గా నేను ఇవ్వను. మీరు అంటే ఐస్ క్రీమ్స్ అవి అవాయిడ్ చేస్తారా మ్యామ్? నాకు కోల్డ్ ఏదైనా తింటే నాకు ఇమ్మీడియట్ గా ఐ కెన్ ఫీల్ ద రిజల్ట్. ఓ, అందుకని మీరు ఐస్ క్రీమ్ తినరు. ఓ, సో మీరు అవాయిడ్ చేసే ఫుడ్స్ ఇంకా ఏంటి? చాలా పులి ఏమంటారు, లెమన్, పులిహోర, టామరిండ్, చింతపండు, అది ఆ టేస్ట్ అంత సోర్ టేస్ట్. అది అయితే లెమన్ చాలా కారం అంటే ఇప్పుడు ఏదైనా కొద్దిగా కారం తింటే ఆ రిఫ్లెక్స్ వస్తుంది నాకు థ్రోట్ లో. ఆ కారం బర్నింగ్ సెన్సేషన్ వచ్చి గొంతుకి ప్రాబ్లం అయిపోతుంది. సో అది కూడా అవాయిడ్, ఎస్పెషలీ కాన్సర్ట్ రోజు కర్డ్ రైస్, ఏదైనా వాట్ యూ కాల్, కేరళలో తోరన్ అంటారు. తోరన్ అంటే జస్ట్ ఒక తాలింపు మాత్రం చేసి ఏదైనా ఒక వెజిటబుల్
అది ఓ సో మీరు అవాయిడ్ చేసేది లెమన్ అదే పులుపు ఉన్నది పులిపు అవును. అండ్ చల్లగా ఉన్నది, చల్లగా ఉన్నది కారం. కారం. ఓకే సో ఓకే అయితే ర్యాపిడ్ ఫైర్ లో కూడా నా ఫస్ట్ క్వశ్చన్ అదే, మీకు చాక్లెట్ ఇష్టమా ఐస్ క్రీమ్ ఇష్టమా? చాక్లెట్. ఇప్పుడే ఐస్ అయితే క్రీమ్ రెండు పెద్ద చాక్లెట్ లో వైట్ చాక్లెట్. వైట్ చాక్లెట్. ఓకే హర్షీస్ అని ఒకటి యుఎస్ లో ఒకటి ఉంటుంది, కిట్ క్యాట్ ఇష్టం. కిట్ క్యాట్. నాకు సిమిలర్ గా ఉన్నాయి అసలు, నాకు కూడా కిట్ క్యాట్ అంటే ఇష్టం చాక్లెట్ లో. ఓకే మీ ఫేవరెట్ రాగం ఏంటి? అసలు ఆనంద భైరవి నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఏదైనా ఒక శ్లోకం ఏదైనా పాడాలంటే నాకు ఇమీడియట్ గా వస్తున్నది ఆనంద భైరవి. ఆనంద భైరవి ఈజీ అండ్ సింపుల్ అండ్ భక్తి రసం. ఓకే సో మీరు ఎస్టర్ ఇయర్స్ సింగర్స్ లైక్ భానుమతి గారిలో మీకు నచ్చే స్పెషల్ క్వాలిటీ ఏమనిపిస్తుంది? భానుమతి గారి మూవీస్ కి నేను పాడాను యాక్చువల్గా. రాజా సార్ భానుమతి గారి షీ డైరెక్టెడ్, షీఈస్ డైరెక్టెడ్ అండ్ షీ యాక్టెడ్. ఇళయరాజా గారి మ్యూజిక్ లో అప్పుడు అమ్మాయి వచ్చారు స్టూడియోకి. ఓకే ఐ థింక్ షీ సాంగ్ విత్ మీ. ఓకే సూపర్. సో ఆవిడలో మీకు అనిపించే క్వాలిటీ ఏంటి మా సార్ డిఫరెంట్ గా అనిపించి? కర్ణాటిక్ బేస్ ఉంటుంది కదా వాయిస్ లో. ఓకే సుశీల గారిది? సుశీల గారిది మాధుర్యం, డిక్షన్, వాట్ నాట్. జానకి గారి? జానకి గారిది చాలా ఇష్టం, ఎక్స్ప్రెషన్స్. చాలా విషయాలు జానకి అమ్మ సింగింగ్ నుంచి నేర్చుకోవాలి. ఒక్కొక్క డిక్షన్ కూడా రెండు కలిపి మోర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. నాకు అది అనిపిస్తుంది, అంటే జానకి గారు అనగానే ఎక్స్ప్రెషన్ గుర్తొస్తుంది, అదే సుశీల్ గారు అనగానే ఒక్కొక్క వర్డ్ కి ఇది మీనింగ్ అని బాలు గారు జానకి గారు వాళ్ళ సింగింగ్ నుంచి మనకు అర్థం చేసుకున్నాం. లాంగ్వేజ్ తెలియపోయినా కూడా అర్థమయ్యేది. ఓకే వాణిజ్యరామ్ గారు? వాణిజ్యరామ్ గారికి వెరీ స్వీట్ వాయిస్ అండ్ షీ హ్యాస్ హర్ ఓన్ స్టైల్ ఆఫ్ రెండిషన్. వాయిస్ ఇస్ వెరీ యూనిక్ వాయిస్. ఓకే అండ్ పాడితే క్లారిటీ అంత క్లియర్ గా ఉంటుంది. యా సో ఓకే కాఫీయా టీయా? మోస్ట్లీ తాగుతున్నది టీ. ఎప్పుడైనా ఒక చేంజ్ కోసం కాఫీ. ఓకే యుఎస్ లో వెళ్ళినప్పుడు టీ దొరకదు కదా, సో అప్పుడు కాఫీ? టీ దొరుకుతుంది ఎక్కువ. యుఎస్ ఇస్ ఫేమస్ ఫర్ కాఫీ అని చెప్పి అలా అయితే అవును, బట్ టీ కూడా ఉంది కదా అక్కడ. నేను వెళితే ఐ ప్రిఫర్ టీ. కాఫీ స్ట్రాంగ్ కాఫీ నాకు ఇష్టం లేదు. అవును స్ట్రాంగ్. యా ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్స్ ది బ్రాండ్ ఏదైనా మీకు నచ్చినది? మైకిల్ కార్స్. ఎక్కడ తగ్గేదేలే. ఓకే మైకిల్ కార్స్ నాకు కూడా ఇష్టం. మైకిల్ కార్స్ ఇంకే నాది బ్యాగ్ ఉంది, ప్రస్తుతం లేదు ఇక్కడ. సో మీరు సెల్ఫీస్ తీసుకోవడం ప్రిఫర్ చేస్తారా? సెల్ఫీస్ లో నేను బాగుండదు. మనం తీసుకున్నప్పుడే బాగుంటాం అనిపిస్తుంది నాకు. నాకు ఇష్టం లేదు సెల్ఫీలో. వేరే ఎవరైనా తీసుకుంటే ఐ ప్రిఫర్ దట్. ఓకే నో సెల్ఫీస్ అయితే. బట్ ఇప్పుడు ఫస్ట్ మనం ఎయిర్పోర్ట్ లో అలా ప్లేసెస్ లో ఉన్నప్పుడు సెల్ఫీ తీసుకోవడం తెలియలేని వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఇలా దానికే టైం అవుతుందని అప్పుడు నేను ఫాస్ట్ గా తీసుకోండి, నాకు టైం లేదని చెప్పి తీసేస్తాను. అప్పుడు తీసేస్తాను. దాంట్లో నేను బాగుండదు అయితే పర్లేదు. అవును తీసే వాళ్ళు పెద్దగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఐఎమ్ వెరీ బిగ్. యు ఆర్ నాట్, మీరు క్యూట్ గా ఉన్నారు. కానీ నేను కూడా అందుకే ఏం చేస్తానంటే నాకు రాదు తీయడం అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను, సో దట్ వాళ్ళు తీస్తే ఇంకా టైం అవుతుంది. అదే మనకు బోర్డింగ్ టైమ్ లో వస్తారు సెల్ఫీ అని. కానీ మీరు అసలు నో చెప్పరు కదా ఎవరికి. అదే నా వీక్నెస్ తెలుసు నాకు. ఎవరు వచ్చినా రండి రండి అంటూనే ఉంటారు పాపం. ఓపిక. హస్బెండ్ అప్పుడప్పుడు తిడతారు, కొంచెం చెప్పాల్సిన ప్లేస్ లో చెప్పాలి నో అని కదా. అయితే నాకు కొంచెం కష్టం. అవును మీరంతా మొమాటం మీకు. మీ ఫేవరెట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? నేను చదివినది వీణ, అయితే వయలిన్ కూడా నాకు చాలా ఇష్టం. ఓకే సూపర్. వీణ వినడానికి ఫ్లూట్ చాలా ఇష్టం వినడానికి. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్క సందర్భానికి బాగుంటుంది అనిపిస్తుంది. వయలిన్ ఇస్ మోర్ ఫర్ కొంచెం డివోషనల్, ఎక్కువ డివోషనల్ కూడా కాదు. వయలిన్ లేడీస్ కూడా కంఫర్టబుల్ గా ప్లే చేయొచ్చు. అండ్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఇన్స్ట్రుమెంట్, దట్స్ వాట్ ఐ ఫీల్. వీణ కొంచెం కష్టం. అయితే నాకు నా కాలేజీలో మ్యూజిక్ మెయిన్ తీసుకున్నప్పుడు సబ్ వీణ. సో మీరు ప్లే చేశారా?
ప్లే చేయడం కాదు, అలా కొట్టానని చెప్పాలి. ప్లే చేశారు అయితే కొద్దిగా, బట్ ఇప్పుడు లేదు, దాన్ని పోయింది. చాలా కష్టం, స్ట్రాంగ్ అయిపోతుంది అంటారు. ఇక్కడ చాలా నొప్పి వస్తుంది. తర్వాత ఫ్లూట్ అంటే కృష్ణుడు ఎప్పుడు ఫ్లూట్ ఉంటుంది కదా, సో ఫ్లూట్ మీద ఇంకా చాలా ఇష్టం. అయితే ఇప్పుడు ఎవరు లేని అందరు ఉన్నారు, అయితే ప్రశాంతంగా ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలంటే ఫ్లూట్ బెటర్. నైస్. ఓకే, సో మీరు టెంపుల్స్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారా? రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు నాకు ఎప్పుడప్పుడు టైం అన్ని పరిస్థితి కరెక్ట్గా దొరుకుతుంటే వెళ్తాను. మోస్ట్లీ గురువాయూర్ వెళ్తాను, మూకాంబికా టెంపుల్, కొల్లూరు మూకాంబికా టెంపుల్. రెగ్యులర్ అని చెప్పకూడదు, గురువాయూర్ ఆల్మోస్ట్ రెగ్యులర్. మిగతా టెంపుల్స్ ఎప్పుడు ఆ సైడ్లో వెళ్తున్నప్పుడు ఆ టెంపుల్ వెళ్తాను. ఓకే, యా. అయితే మీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ మోస్ట్లీ ఎల్సే శైలజ, బికాస్ బాలుగారి కాన్సర్ట్స్లో ఎక్కువ మనం ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాము కాబట్టి చాలా ఫ్రీగా మాట్లాడవచ్చు శైలతో. ఇందాక అడుగుతూ అనుకున్నా, శైలజ గారిలో మీకు కనిపించే యూనిక్నెస్ ఏంటి? వెరీ వాట్ షుడ్ ఐ సే, శాంతంగా, అయితే కొంచెం రిసర్వ్డ్, ఎక్కువ మాట్లాడరు. అయితే నాతో చాలా, మన ఇద్దరు కలిసినప్పుడు చాలా విషయాలు మాట్లాడతాము. ఓకే, ఆల్ రైట్. సో మీ ఫేవరెట్ కరెంట్ జనరేషన్లో మీరు నచ్చిన మీ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఎవరు? అయ్యో, అది ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలే. హూఎవర్ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్? అది కష్టం. ఓకే, ఒక్కొక్క ఫిలిం చూస్తున్నప్పుడు ఆ యాక్టర్ దగ్గర ఒక ఇష్టం వస్తుంది, అదే మంచిదానికి. సో సినిమా బట్టి ఒక్కొక్క క్యారెక్టర్. ఓకే. అయితే మీ ఇల్లు కాకుండా ఇంకెక్కడ మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది అపార్ట్ ఫ్రమ్ యువర్ హోమ్? నేను ఎక్కడ ఎక్కువ వెళ్ళలేదు. మోస్ట్లీ వి బోత్ ప్రిఫర్ టు సిట్ ఎట్ హోమ్. ఓకే. ఎప్పుడైనా మంచి ఫిల్మ్స్ ఏదైనా వస్తే నా నీస్ ఉన్నారు ఇక్కడ, నా సిస్టర్ అమ్మాయి ఉన్నారు, వాళ్ళతో ఏదైనా మూవీస్ కోసం. సినిమా థియేటర్కి వెళ్తారా మీరు? మరి వెళ్ళినప్పుడు మీకు మీద పడిపోయి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు? కొన్ని సెల్ఫీలు తీసుకుంటారు అత్రే, అవ్వదా అంతే. ఏ షో ప్రిఫర్ చేస్తారు? నైట్? మోస్ట్లీ నైట్ సెకండ్ షో. అందుకనే అయినా గుర్తుపట్టేస్తారు అనుకున్నారు, వేరే విషయం. మాస్క్ వేస్తాను అప్పుడు కూడా. అయితే ఏమో నాకే మాస్క్ వేసినా కూడా గుర్తుపట్టేస్తారు. అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎవరు అలా అటాక్ అని చేయరు. ఓకే. ఓకే, వాట్స్ దట్ వన్ థింగ్ మీ పర్స్లో క్యారీ చేసే, ఈ వస్తువు లేకపోతే నేను బయటికి వెళ్ళను అనేది ఏమైనా ఉందా మీ పర్స్లో? గురువాయూర్ టెంపుల్ నుంచి గురువాయూరప్పన్నోడు వాట్ షుడ్ ఐ సే, విగ్రహమా? విగ్రహం కాదు, గురువాయూర్ టెంపుల్లో కృష్ణుడికి ఇలా ఇక్కడ పెడతారు ఒక చిన్న క్లాత్, ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. అది ప్రెషియస్ గా మనకు పూజ అన్ని అయిన తర్వాత ఇస్తారు. అది నాకు ఇచ్చినది, నా ఒక్కొక్క పర్స్ లో అది ప్రెషియస్ గా అది పెట్టుకున్నాను. సో ఎవ్రీ తర్వాత నా పాప ఫోటో. ఐ నో, సచ్ నైస్ వన్. నాకు కూడా చూస్తాను ఎవ్రీ టైమ్ యూ షో యువర్ డాటర్స్ పిక్చర్. యా, సో అదొకటి. దెన్ మీ పాటల్లో మీకు ఎక్కువగా మీకు నచ్చిన పాట, అంటే వినే పాట? కష్టము, బట్ వినే పాట. పోనీ వినే పాట ఒక్కొక్క రోజు అలా వినే అప్పుడు ఇలా కూర్చొని వినడం ఏం లేదు. కార్లో వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక సాంగ్ అలా మైండ్లో ఒక్కసారి ఒక సాంగ్ వస్తే ఆ ఫుల్ డే ఆ సాంగే ఇలా కదా. అమ్మ, నాకు అలానే అవుతుంది. అదే చాలా మందికి. అంటే అయితే సమ్ టైమ్స్ మే నాట్ బి మై సాంగ్ ఆల్సో. వేరే ఎవరో పాడిన సాంగ్ కూడా కార్లో వెళ్తున్నప్పుడు అది విన్నారంటే తర్వాత ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆ పాటరే ఇలా. సో అలా నచ్చిన పాట ఏదైనా ఉందా మీకు వేరే వాళ్ళు పాడింది? ఓ, చాలా చాలా సాంగ్స్ ఉన్నాయి. ఒక్కటి చెప్పండి మాచుకి. తమిళ్లో చెప్పనా ఏదైనా ఒకటి? యా. நேற்று இல்லாத மாற்றம் என்னது, காற்று என் காதில் ஏதோ சொன்னது, இதுதான் కాదల్ என்பదా. మీకు నేను నేను యాక్టింగ్ చేస్తున్నాను, మీరు పాడుతుంటే. తర్వాత మీ సాంగ్
తూనీగా తూనీగా. ఆ పాట మన జన్మ ధన్యం అయిపోయింది. మీకు నేను పాడిన పాటలు నచ్చిన పాట అని చెప్పేసరికి అది మాత్రం కాదు, వేరే సాంగ్స్ కూడా ఉంది. సడన్ గా గుర్తొచ్చింది అది. థ్యాంక్ యూ, సో స్వీట్. తర్వాత మీమ్స్ అవి ఫాలో చేస్తూ ఉంటారా? మీమ్స్ ఫాలో చేయరు, ఓకే. ఎవరైనా ఫార్వర్డ్ చేశారంటే అది ఇలా మనం టచ్ చేసినప్పుడు వస్తుంది కదా, అలాంటిది మాత్రం. అది మీమ్సా జిఫ్స్ ట్విట్టరా అదేంటా తెలీదు. ట్విట్టర్ కాదు, రీల్స్ జిఫ్ అంటారు, జిఫ్ కూడా పంపిస్తారు. అదే మీరు అవి ఒకసారి పంపించిన గుర్తు నాకు, అందుకని ఫోన్ లో చాలా బాగుంది అనడానికి ఏదో ఒకటి పంపించారు. ఇదా హార్ట్ ఒకటి ఇలా ఇలా అబ్బాయి చూస్తున్నది, అది నాకు ఇష్టం. అవతార్ మేక్ యువర్ ఓన్ అవతార్, అది నేను చేసి పెట్టాను. నైస్, ఓకే. సో మీరు గేమ్స్, వాట్స్ యువర్ ఫేవరెట్ గేమ్? మోస్ట్లీ క్యాండీ క్రష్. ఇప్పుడు బర్డ్ సార్ట్, తర్వాత కలర్ బాల్ సార్ట్, తర్వాత హిడెన్ ఆబ్జెక్ట్స్. ఇవన్నీ ఆడతారు. సమ్ టైమ్స్ వర్డ్ గేమ్ కూడా. నైస్, సూపర్. అన్ని బుద్ధి లేకుండా వాళ్ళు ప్లే చేస్తారు. అయ్యయ్యో, మనకి ఏదో ఒక బ్రేక్ కావాలంటే ఏదో ఒకటి ఆడతారు కదా. మీ ఫేవరెట్ ఫుడ్? కంజి. యు నో వాట్ ఇస్ కంజి? పొరిడ్జ్. గంజి. గంజి తెలుగులో గంజి. గంజి, తర్వాత ఇడ్లీ ఇష్టం. అన్ని సాఫ్ట్ ఫుడ్ ఇప్పుడు ఇష్టం, లైట్ గా ఉన్నది. లైట్ గా. ఓకే. మలయాళంలో అప్పం అంటారు. అప్పం అండ్ స్టూ, దట్స్ ఆల్సో మై ఫేవరెట్. ఓకే, నైస్. గంజి, ఇడ్లీ అండ్ అప్పం. ఓకే. సో మీ ఫేవరెట్ హాలిడే స్పాట్? ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే, హాలిడే వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు? మన యాక్చువల్గా హాలిడే అని మన ప్రోగ్రామ్ బుక్ ఏం లేకుండా వెళ్ళిన ఒకే ఒక ప్లేస్ థాయిలాండ్. అయితే నాకు ఇష్టం అని చెప్పకూడదు, ఫర్ అ చేంజ్ ఇట్ వాస్ ఓకే. బట్ నాకు చూడ్డానికి చాలా అందంగా ఉన్న ప్లేస్ స్విట్జర్లాండ్. ఫ్లవర్స్ అదన్నీ, ఆ ప్లేస్ చాలా ఇష్టం. యుఎస్ కూడా ఇష్టం. అయితే ఒక 2 weeks తర్వాత నాకు తిరిగి రావాలి. హోమ్ సిక్. అయితే మోస్ట్లీ అయితే స్విట్జర్లాండ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను మొన్న ఇండోర్ వెళ్ళాను. ఇంత క్లీన్ సిటీ ఇండియాలో నేను వేరే ఎక్కడ చూడలేదు. ఒక పేపర్, ఒక బాటిల్, వాటర్ బాటిల్ ఏమీ లేదు రోడ్లో. రోడ్స్ అన్ని క్లీన్. ఐ వాజ్ సో సర్ప్రైజ్ టు సీ దట్. అను అలా అంటే అసలు ఇండియాలో అలా ఒక ప్లేస్ ఉందా అని. అంత క్లెన్లీనెస్, ఒక ఫ్రీక్ చెప్పకూడదు, ఆ ఒక ఎలా ఉండాలి హ్యూమన్ బీయింగ్, అది ఉండాలి కదా, ఒక సెన్స్ ఆఫ్ క్లెన్లీనెస్. అది అక్కడ చూసి నేర్చుకోవాలి. మీకు ఆర్గనైజ్డ్గా ఉండడం నాకు చాలా ఇష్టం కదా. మా రీసెర్చ్ లో మేము తెలుసుకున్నాం ఆ విషయం. ఓకే. మీకు నచ్చిన పర్ఫ్యూమ్? ఎటర్నిటీ మూమెంట్స్. ఓకే, సూపర్. నాకు అలా ఫేవరెట్ పర్ఫ్యూమ్ ఊద్ పర్ఫ్యూమ్స్ కూడా ఇష్టం. అయితే అది మైల్డ్, చాలా స్ట్రాంగ్ ఇష్టం లేదు. మైల్డ్ ఊద్ పర్ఫ్యూమ్స్ కూడా ఇష్టం. ఊద్ అంటే చాలా ఒక పాజిటివ్ ఫీలింగ్. ఓకే, నైస్. ఇంట్లో కూడా ఊద్ పౌడర్ ఉంటే అది కొంచెం స్మోక్ ఇలా వేస్తాను. ఊద్ అంటే ఏంటండి? సార్ట్ ఆఫ్ సాంబ్రాణి లాగా వాళ్ళు తయారు చేస్తారు. ఏదో ఒక ట్రీయోడ్ స్కిన్. ఓకే, దట్ ఈస్ ఊద్. దాంట్లో ఏం చేస్తారో తెలియదు. అయితే ఊద్ అని గల్ఫ్ కంట్రీస్లో దొరుకుతుంది. అది చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఊద్ పర్ఫ్యూమ్స్ అయితే పౌడర్ కూడా అదే, అన్ని ఎక్స్పెన్సివ్. అయితే చాలా పాజిటివ్ ఎనర్జీ. ఓకే, నేను ట్రై చేస్తా. మీ ఫేవరెట్ కలర్? మోస్ట్లీ గోల్డెన్, ఖాకీ, ఎల్లో కూడా ఇష్టమే. ఓకే, ఖాకీ అంటే గ్రీన్ కూడా. గ్రీన్ కూడా అయితే బేస్ ఆఫ్ వైట్, దాంట్లో కాంబినేషన్స్ చాలా ఇష్టం. ఓకే. ఓకే. సో మీరు షాపింగ్, శారీస్ అవన్నీ కొంటూ ఉంటారు కదా, అది ఆన్లైన్ చేస్తారా? మీకు ఎవరైనా స్పెసిఫిక్గా ఉంటారా శారీస్ కోసం? ఆన్లైన్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. ఎందుకంటే 2 times నా బర్త్డే టైంలో, కోవిడ్ టైంలో ఒక్కొక్కరు ఆర్డర్ చేసి
మీకు ఇది నచ్చిందంటే ఇది ఆర్డర్ చేస్తానని పంపించేశారు. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే నాకు ఆ మెటీరియల్ నచ్చలేదు, అది కూడా ఫోటోలో చూసినట్టు లేదు. అవును. సో అది కొంచెం కష్టం అయిపోయింది. సో ఆ తర్వాత నేను నాకు తెలిసిన చెన్నైలో ఒక శాంతి అని ఒక అమ్మాయి ఉన్నారు. షీ నోస్ వాట్ ఐ వాంట్. వాళ్ళు ఇస్తారు. నాకు ఇంకొక కజిన్ ఉన్నారు కొచ్చిన్లో, సుమా అని. ఓకే. I'll try get from her and my niece, నేను చెప్పాను కదా డ్రెస్ సేమ్ నీస్, షీ హ్యాస్ బొటీక్ అండ్ సారీస్ కూడా ఉంది అక్కడి నుంచి. ఈ మూడు ప్లేసెస్ లో తర్వాత ఫ్రీగా ఉంటే సుందరి సిల్క్స్, లేదంటే ఇక్కడ ఆర్ఎంకేవి, ఇదన్నీ ఆర్ఎంకేవి దగ్గర ఉంది. సుందరి సిల్క్స్ కొంచెం దూరం అయితే నాకు ఐ లైక్ ద సారీస్ దే హ్యావ్. బట్ వెళ్తూ ఉంటారు స్టోర్. నాకు ఎవరైనా నా రిలేటివ్స్ వస్తున్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళిపోతాను వాళ్ళతో. అప్పుడు ఏదైనా నాకు స్పెషల్గా ఏదైనా నచ్చితే మాత్రం తీసుకుంటాను. ఓకే. సో సిన్స్ మనం షో ఎండింగ్కి వచ్చేసాము, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఈ చిన్న గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ తెనాలి డబుల్ హార్స్ వాళ్ళు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అండ్ స్పెషల్లీ మీకోసం ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వమని చెప్పారు శ్యామ్ ప్రసాద్ గారు. ఆయన మేమందరం కూడా ఆబ్వియస్లీ మీ ఫ్యాన్స్ కాబట్టి ఆయన తరఫున అండ్ తెనాలి డబుల్ హార్స్ వారి తరఫున ఇందులో సున్నుండలు ఉంటాయి, చాలా బాగుంటాయి. సో అవి మీరు టేస్ట్ చేసి చెప్పాలి మాకు. థ్యాంక్ యూ శ్యామ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెనాలి డబుల్ హార్స్ వాళ్ళు ఏంటంటే పల్సెస్ అన్నీ ఉంటాయి అన్నమాట, పికిల్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వాళ్ళ దాంట్లో అన్ని కొంటాము అండ్ ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్స్ అన్నమాట. అండ్ నాకు సున్నుండలు అంటే చాలా ఇష్టం, సున్నుండలు. సో వాళ్ళు ఎప్పుడు ఎవరికైనా ప్రోగ్రామ్ చేస్తున్నామంటే పాపం సున్నుండలు పంపిస్తారు. సో అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి, ఇంకా ప్రతి పండక్కి మీకు సున్నుండలు వచ్చేస్తాయి. యా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇట్ వాస్ గ్రేట్. సో హ్యాపీ దట్ ఐ మెట్ యు ఫర్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అండ్ మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే అవకాశం త్వరగా రావాలని, మీతో కాన్సర్ట్ చేయాలని, మీతో పాడాలని నా కోరిక. సో నేను మీ డేట్ మళ్ళీ తీసుకుని విల్ మీట్. సో కార్యక్రమాన్ని ఎలాగో ఎండ్ చేస్తున్నాం కాబట్టి మీ వాయిస్ మళ్ళీ ఒకసారి వినాలని ఉంది కాబట్టి ఇద్దరి వాయిస్ ఇద్దరం కలిసి ఇప్పుడు ఒక నార్మల్ ఇంటర్వ్యూయర్ వచ్చే నేను మాత్రం పాడాలి, ఇప్పుడు సింగర్ ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి ఇద్దరం కలిసి. అబ్బా నాకు అదృష్టం అది. ఏ పాట పాడదాం? ఫాస్ట్ ఏదైనా హ్యాపీ ఫాస్ట్ సాంగ్ మీ ఏ పాడితే అది. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా? ఎస్ పాడదాం. వన్ టూ. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా, ఎన్నాళ్ళ దాక్కుంటావే పైన, చుట్టల్లా వస్తావే చూసెళ్ళిపోతావే, అచ్చంగా నా తోడే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. భలే, మీతో ఒక స్టెప్ వేయాలండి కానీ. అయ్యో వద్దా, ఇదే చాలు. ఓకే, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, బట్ థ్యాంక్ యూ. That was great, and let's all catch up with another episode on Carlo Shikaru with me, Usha. Thank you. మా వదినమ్మది పసుపు కొమ్ములాంటి అందం, పసుపుకి అంత ప్రాధాన్యత ఇస్తుంది. తన పసుపు రహస్యం ఏమిటి? అది జీరో ప్రిజర్వేటివ్స్, రంగు కలపని తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ వారి TDH రిషిక పసుపు పొడి. ఇంటి ఆడపడుచుల పచ్చదనం మన సౌభాగ్యం.